ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్ అనే మాడ్యూల్ను దయచేసి ప్రెస్ చేయండి. మీకు అందులో ఏ వివరాలు దొరకవు. ప్రజలు తమ భూముల వివరాలను, తమ ట్రాన్సాక్షన్ వివరాలను తెలుసుకోవడానికే పెట్టింది ఆనాడు కేసీఆర్ గారు ఈసీ అని ధరణి పోర్టల్లో పెట్టారు. ఆ భూభారతి, ఇప్పుడు దాన్ని భూభారతిగా మార్చారు 2025లో. ఆ భూభారతి పోర్టల్లో ఇప్పుడు ఈసీ అనే మాడ్యూల్ను మనం ప్రెస్ చేస్తే అందులో మనకు కేవలం ఏమీ కనిపించదు. ఒక పేజ్ వస్తుంది, ఈ పేజ్ పనిచేయడం లేదని వచ్చేస్తుంది. అంటే ప్రజలకు సంబంధించిన లక్షలాది ఎకరాల భూమిని, వాటి వివరాలను వాళ్లకు తెలియకుండా దాచిపెట్టారు ప్రభుత్వం. ఇది అత్యంత దుర్మార్గమైన చర్య. రాజ్యాంగం ప్రకారం భూమి కలిగి ఉండడం కూడా ఒక హక్కు, మానవ హక్కు. సుప్రీంకోర్టు చాలాసార్లు చెప్పింది, ప్రాథమిక హక్కు. ఈ మానవ హక్కును ఈరోజు తెలంగాణలో పొంగులేటి వారు, రేవంత్ రెడ్డి గారు ఇద్దరూ కలిసి ఘోరంగా ప్రజలందరి ముందరనే కాలు రాస్తూ ఉన్నారు. ఇది వాస్తవం. మరి ఈ ధరణి పోర్టల్ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎందుకు తీసుకొచ్చారు? రైతులకు అనాదిగా క్షేత్రస్థాయిలో జరుగుతున్న తీవ్ర ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని, ఎన్నో అవకతవకలు క్షేత్రస్థాయిలో దొరుకుతుంటే రైతులకు ఎంతో కష్టాలు అవుతుంటే, ఆ కష్టాల నుంచి రైతులను విముక్తి చేయడం కోసం ధరణి పోర్టల్ అక్టోబర్ 2020లో దాన్ని ప్రారంభించారు. మంచి రెప్యుటేషన్ ఉన్న సంస్థకు దాన్ని అప్పగించారు. అప్పటి వరకు ఏం కాలేదు. ఎప్పుడైతే కాంగ్రెసు నాయకులు ప్రజల మీద అబద్ధపు హామీలు అమ్మి వాళ్ళ మీద చల్లి, వాళ్ళు ఎప్పుడైతే డిసెంబర్ 23లో అధికారంలోకి వచ్చిండ్రో, ఆ డిసెంబర్ 23లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆనాడు ఏమన్నారు? ప్రజలకు సంబంధించిన ఆస్తుల చిట్టానంతా కూడా ప్రైవేటు కంపెనీ చేతిలో పెడతారా అన్నారు. ఇలా వీళ్ళు ఏం చేసిండ్రా అంటే డైరెక్ట్గా వీళ్ళ అధికారం అప్పటి వరకు బాగుంది. 2023 డిసెంబర్లో వీళ్ళు ఎప్పుడైతే అధికారంలో తీసుకున్నారో, ఒక ప్లాన్ ప్రకారం రేవంత్ రెడ్డి గారేమో మున్సిపల్ మరియు అర్బన్ శాఖ మంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు. విద్యాశాఖ తీసుకున్నారు, హోమ్ మినిస్ట్రీ వారు తీసుకున్నారు. మరోవైపు పొంగులేటి గారు ఆయన రెవెన్యూ శాఖ తీసుకున్నారు, సమాచార పౌర సంబంధాల శాఖ తీసుకున్నారు. చూడండి ఎంత క్లెవర్గా తీసుకున్నారు. నాకేమైనా అయితే నువ్వు కాపాడు, నీకేమన్నా అయితే నేను కాపాడుతా. నువ్వు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఏమైనా అక్రమాలు చేస్తే పోలీసు వాళ్ళను నేను జాగ్రత్తగా చూసుకోండి, నీ మీద ఏం కేసులు లేకుండా నేను చూస్తా. ఇక పొంగులేటి రేవంత్ రెడ్డితో నేను చెప్తా ఉన్నాడు, చూడయ్యా నీ మీద ఏమన్నా నెగిటివ్ వస్తే సమాచార పౌర సంబంధాల శాఖ నా దగ్గరే ఉన్నది, ఆ ఇన్ఫర్మేషన్ ప్రజలకు తెలియకుండా నేను చూస్తాను, నీకేమైనా భూములు కావాలంటే నేను హెల్ప్ చేస్తాను అన్న కాడికి వచ్చింది. కాబట్టి ఇవాళ 22,000 అక్రమాలు జరిగినట్టుగా మరి టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక చెప్పింది. చాలా క్లియర్గా టైమ్స్ ఆఫ్ ఇండియా చాలా క్లియర్గా రాసింది. 22,000 భూముల విషయంలో ఇన్ని అక్రమాలు జరిగినాయి. నిజానికి రూల్ 4 ఆఫ్ ROR అంటే రికార్డ్ ఆఫ్ రైట్స్ రూల్స్ ఏం చెప్తున్నాయా అంటే, రూల్ 4 ఏం చెప్తుందంటే, ఏ భూమికి సంబంధించిన బదలాయింపు జరగాలన్నా భూమి ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు నోటీస్ ఇవ్వాలి, వాళ్ళకు ముందస్తు సమాచారం ఇవ్వాలి, కొనుక్కునే వాళ్ళకు కూడా ముందస్తు సమాచారం ఇవ్వాలి. వాళ్ళిద్దరూ సిగ్నేచర్ పెడితే తప్ప భూమి బదలాయింపు క్లియర్గా జరగదు. ఇది ఫండమెంటల్ రూల్, గోల్డెన్ రూల్. ఈ రూల్ను పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో నడుస్తున్న ఈ రెవెన్యూ శాఖ ఓపెన్గా ఉల్లంఘించింది. 22,000 ట్రాన్సాక్షన్ జరిగినాయి. అయ్యా రెవెన్యూ మంత్రి గారు, మీరు ప్రతిసారి ధరణి పోర్టల్ అని మీడియా వాళ్ళకి లీకులు ఇచ్చి ఇప్పటికి కూడా ధరణి అనే రాయిస్తున్నారు. ఇది నిన్నగాక మొన్న ఈనాడులో వచ్చిన వార్త. నిజానికి మీరు 2024లోనే మీరు ధరణి కాదు, మేము భూభారతి అని పేరు మారుస్తామని భూభారతి అన్నారు. భూభారతి తర్వాత ఇవన్నీ కూడా మీ కంట్రోల్లోనే ఉన్నాయి. ఇది మీరు ప్రజలకు చెప్పడం లేదు. ఇక్కడ చూడండి, పోర్టల్లో దొంగలు పడ్డారు అని ఒక మరో న్యూస్ రాయించారు మీరు.
నిజంగా ఆ దొంగలు ఎవరు? మీరే. మీ కనుసన్నల్లోనే ఈ కుంభకోణం జరిగింది. ముఖ్యంగా ఏ జిల్లాల్లో జరిగింది ఇది? రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, అదేవిధంగా సంగారెడ్డి, సిరిసిల్ల, సిద్దిపేట, అంటే హైదరాబాదు చుట్టుపక్కల యాదాద్రి, భువనగిరి, ఈ హైదరాబాదు చుట్టుపక్కల ఏవైతే ఖరీదైన భూములు ఉన్నాయో ఈ ఖరీదైన భూముల దగ్గరే ఇదంతా కూడా జరిగింది. మీరు జనవరిలో ఒక కుంభకోణం బయటపడ్డది. జనగామ జిల్లాలో ప్రభుత్వానికి రావాల్సిన కోట్ల రూపాయల ఆదాయాన్ని ఒక 38 మంది మీ సేవా సెంటర్ల ఓనర్లు, వాళ్ళు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్, మీ సేవా సెంటర్ ఓనర్లు అందరూ కలిసి ఒక సాఫ్ట్వేర్ యూజ్ చేసి, ఒక మాల్వేర్ యూజ్ చేసి ఆ ప్రభుత్వానికి రావాల్సిన కోట్ల రూపాయల రెవెన్యూను వాళ్ళందరూ కూడా తీసుకొని రైతుకు మాత్రం 10,000 రూపాయలని చూపించి, 6 లక్షల రూపాయలని చూపించి, వీళ్ళు ప్రభుత్వానికి మాత్రం కేవలం 1 రూపాయి మాత్రమే కట్టారు. అంటే రైతు దగ్గర మాత్రం 1,00,000 రూపాయలు కలెక్ట్ చేసుకుంటాడు, ప్రభుత్వానికి మాత్రం ఆ 5 సున్నాలు తీసేసి 1 రూపాయి అని చెప్పేసి కట్టారు. ఆనాడు ఈ భూభారతి కుంభకోణం బయటపడ్డది. ఆనాడు ప్రెస్ మీట్ పెట్టిండు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. ఆయన చాలా తేలికగా చెప్పారు, ఇది చాలా చిన్నది, ప్రభుత్వాలు ప్రతిపక్ష పార్టీలు మాట్లాడుతున్నట్టుగా ఇది 1,000 కోట్ల కుంభకోణం కాదండి, కేవలం 3,95,00,000 కుంభకోణం మాత్రమే అని చెప్పి జనవరి 2026లో చెప్పారు గౌరవ మంత్రి గారు. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై నెలలో ఉన్నాం. అంటే దాదాపుగా 6 నెలలు అయిపోయింది, 7వ నెలలో ఉన్నాం మనం. జనవరిలో ఆనాడు గౌరవ రెవెన్యూ మంత్రి గారు ఏమన్నారు? మేము పెద్ద ఎత్తున విచారణకు ఆదేశించాం, ఈ అక్రమాలు జరగకుండా చూస్తాం, ప్రతిపక్ష పార్టీలు మా మీద అంటున్నట్టుగా 1,000 కోట్ల కుంభకోణం కాదు, 3,95,00,000 మాత్రమే అని అన్నారు. మంత్రి గారు, మీరు ప్రజల చెవిలో పూలు పెట్టడం, మీరు ముఖ్యమంత్రి గారు దాంట్లో పిహెచ్డీలు చేసినట్టు ఇప్పటికే అందరికీ అర్థమైపోయింది. ఇప్పుడు నేను చెప్తా, నా దగ్గర ఈ ఆధారం ఉన్నది. మీరు 2025లో మీరు చెప్పారుగా, మేము ఫోరెన్సిక్ ఆడిట్ అంతా కూడా చేస్తున్నాము, మేము ఎక్కడెక్కడ అక్రమాలు జరిగినా అవన్నీ తీస్తున్నాం అంటున్నారు కదా. 2024 నుంచి 2026 జనవరి నెల, జూన్ నెల వరకు కూడా కంటిన్యూస్గా మీకు మీ హయాంలో నడుస్తున్న ఎన్నో మాఫియా గ్యాంగులు ఈ పని చేస్తూనే ఉన్నాయి. నేను ఉదాహరణకు ఒకటి చెప్తా. జూన్ నెల 20వ తారీఖు 2026 సంవత్సరంలో షేరిలింగంపల్లి మండలంలో కాజాగూడ అనే గ్రామంలో సర్వే నెంబరు 20లో 13 గుంటల భూమిని సాస్ ఇన్ఫ్రా అనే కంపెనీకి బదలాయించారు. 13 గుంటల భూమిని సాస్ ఇన్ఫ్రా అనే కంపెనీకి బదలాయించారు. ఇది షేర్లింగంపల్లి ఎంఆర్ఓ ఆఫీసులో జరిగింది. 19వ తారీఖు నాడు ఇదే షేర్లింగంపల్లిలో కాజాగూడ అనే గ్రామంలో 3 ఎకరాల 16 గుంటలైతే దాదాపుగా 1.5 ఎకరాన్ని మళ్ళీ ఆ సాస్ ఇన్ఫ్రా కంపెనీకి బదలాయించారు. ఎంఆర్ఓకు తెలియదు ఈ విషయం, ఆర్డీఓ గారికి తెలియదు, జిల్లా కలెక్టర్ గారికి తెలియదు. మరి ఎవరు చేసినట్టు? సీసీఎల్ఏ ఆయన ఎవరో కూడా మనకు తెలియదు. మరి ఎవరు చేసినట్టు? నిజానికి ఇంత విలువైన పోర్టల్, కోట్లాది లక్షల విలువైన ఈ భూముల వివరాలు ఉండే ఈ భూభారతి పోర్టల్ ఇప్పుడు ఎన్ఐసి కంట్రోల్లో పెట్టారు. మీరు నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ అంటే గౌరవ దేశ ప్రధానమంత్రి పర్సనల్ వెబ్సైట్ను ఏ సంస్థ అయితే మెయింటైన్ చేస్తుందో, ఎక్కడెక్కడైతే అత్యంత రక్షణ ఉన్న డిపార్ట్మెంట్ల యొక్క వెబ్సైట్లను ఏ సంస్థ అయితే మేనేజ్ చేస్తుందో, ఎన్నో లక్షల కోట్ల విలువైన డేటాను ఏ సంస్థ అయితే మేనేజ్ చేస్తుందో ఆ సంస్థకు మీరిచ్చి చేతులు తెలుపుకున్నారు. ఆ సంస్థ వాళ్ళు ఏమంటున్నారు? మాకేం తెలియదు, రెవెన్యూ డిపార్ట్మెంట్ మాకేం చెప్తే మేము చేస్తాం, వాళ్ళ ఇన్ఫర్మేషన్ మాత్రమే మేము దాచుకుంటాం, అంతే తప్ప వీటిలో ఎవరి దగ్గర తాళం చేతుందని మనకు తెలియదు. మరి ఎంఆర్ఓ దగ్గర నాకు తెలియదని ఆయన రిపోర్ట్ ఇస్తున్నాడు,
ఆర్డీఓ నాకేం తెలియదు అంటున్నాడు, కలెక్టరు నాకు తెలియకుండానే ఇది జరిగింది మొర్రో అని చెప్పి ఆయన CCLA కంటే చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్కు లెటర్ రాస్తా ఉన్నాడు. మరి ఈ విషయం చీఫ్ కమిషనర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్కి తెలుసా? లేకపోతే మరి రెవెన్యూ శాఖ మంత్రి అయినా మీకే తెలవాలి, ఎందుకంటే మీరే ఎగ్జిక్యూటివ్ హెడ్. ఈ ప్రభుత్వంలో రెవెన్యూ వ్యవహారాలన్నీ చూసేది మీరే, మరి మీకే కదా తెలవాలి పొంగులేటి గారు. ప్రతిరోజు కూడా ఈ భూభారతి పోర్టల్లో ఎన్ని ట్రాన్సాక్షన్స్ జరిగినాయి, ప్రతిరోజు కూడా రిజిస్ట్రేషన్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లో ఎన్ని ట్రాన్సాక్షన్ జరిగినాయి, ఆ రిపోర్టు ఐజీ కమిషనర్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ద్వారా, అదేవిధంగా కమిషనర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా, వాళ్ళిద్దరి ద్వారా